వెల్కమ్ టు మన సేవింగ్ ఐడియాస్. ఎవరైతే మన ఛానల్ చూస్తూ ఫైనాన్షియల్గా సెట్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఆ గోల్ వీలైనంత త్వరగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు సేవింగ్స్ ఐడియాస్తో పాటు ఏంటి ఈరోజు శారీస్ ఉన్నాయంటే, ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో చెప్పాము. ఒక 1 మంత్ నుంచి గ్యాప్ వచ్చింది కదా వీడియోస్కి. ఎందుకు అంటే వెడ్డింగ్ అని చెప్పి. సో నా వెడ్డింగ్ సిరీస్ బడ్జెట్లో ఎలా జరిగింది అన్నది వీడియోస్ చేస్తానని చెప్పాను. సో అడిగారు కాబట్టి, అండ్ నేను చేయనా అని అడిగితే మీరు చేయమని చెప్పారు కాబట్టి, సో ఈ రోజు వచ్చేసరికి వెడ్డింగ్ సిరీస్లో పార్ట్ 1. సో ఫస్ట్ పెళ్ళి స్టార్ట్ అయిన వెంటనే పెళ్ళికి మెయిన్ బట్టల కోసం వెళ్ళిపోతాం కాబట్టి అవి బడ్జెట్లో ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది నాకు తెలిసినటువంటి కొన్ని టిప్స్ అండ్ నేనేం ఫాలో అయ్యాను అని చెప్తాను. సో నేనైతే నా శారీస్ అన్నీ ఆల్మోస్ట్ బడ్జెట్లోనే తీసుకోవడానికి ట్రై చేశాను అనమాట. సో పెళ్లి చూపుల దగ్గర నుంచి 16 రోజుల పండగ వరకు ఎలాంటి శారీస్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకున్నాను అండ్ ఎలా బడ్జెట్లో ప్లాన్ చేసుకోవాలి అన్నది అయితే వీడియోలో చేద్దాము. అందుకంటే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియోస్ నచ్చుతున్నాయంటే లైక్, షేర్, కామెంట్ అండ్ ఈ సిరీస్ కంటిన్యూ చేయాలా అన్నది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టే కనుక డెఫినెట్గా షేర్ చేయండి ఎవరైతే నెక్స్ట్ బ్రైడ్ టు బి అవ్వబోతున్నారో. సో ఫస్ట్ వచ్చేసరికి సేవింగ్స్లో వెడ్డింగ్ ప్లాన్ అని చెప్పాను కాబట్టి ఫస్ట్ మనము శారీస్ చూపిస్తూ చెప్తాను. ఇది వచ్చేసరికి ఇది నా పెళ్లి చూపుల శారీ అన్నమాట. మంచి ఫుల్ వర్క్ వచ్చింది. ఇది నేను వర్క్ ఏం చేయించింది కాదు, ఇది రెడీమేడ్. సో ఇది వచ్చేసరికి ఫస్ట్ మనము పెళ్లి చూపులు అంతా అయిపోయి పెళ్ళి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫిక్స్ అవ్వాల్సింది ఏంటి అంటే మన పెళ్ళికి బడ్జెట్ ఎంత అని చెప్పైతే ప్లాన్ చేసుకుంటాం కదా. సో మేము ఫస్ట్ అనుకున్నది ఏంటి అంటే పెళ్లి శారీస్ బడ్జెట్ అన్నది 50,000 50,000 అనుకున్నాము. బట్ ఈ సేవింగ్స్ ఛానల్ వల్ల లేదంటే ఈ 1 ఇయర్లో ఈ సేవింగ్స్ ఛానల్ చేస్తూ నేను కూడా కొంచెం నేర్చుకున్నాను. అంటే అనవసరమైన ఎక్కువ ఖర్చు చేయకూడదు అని చెప్పి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో నేనేమనుకున్నాను అంటే, అండ్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కూడా సరే 50,000కి శారీస్ మీద వెళ్ళొద్దు, 50లో హాఫ్ చేసుకుందాం, 25,000లో వెడ్డింగ్ శారీస్ అయిపోవాలని చెప్పి అయితే ఫిక్స్ చేసుకున్నాం అన్నట్టు. సో సేవింగ్స్లో ఫస్ట్ అది కూడా వెడ్డింగ్ శారీస్ అన్నవి బడ్జెట్లో అయిపోవాలి అంటే మన బడ్జెట్ జనరల్గా మనం ఎంత ఎఫర్ట్ చేయగలమో దానికంటే తక్కువలోనే ఫస్ట్ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఆ రేంజ్లో శారీసే చూడడం అన్నది స్టార్ట్ చేస్తాము. సో అదేంటి ఎక్కడ అన్నది స్టార్ట్ చేసే ముందు అండ్ కంటిన్యూ చేసే ముందు ఇది వచ్చేసరికి 1 by 1 చూపిస్తాను. అన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి మీకు సైడ్ పెట్టేసి చూపిస్తాను. సో ఫస్ట్ పెళ్లి చూపులు. ఆ పెళ్లి చూపుల్లో వచ్చేసరికి ఎప్పుడైనా కానీ పట్టు శారీస్ పెళ్లి చూపుల్లో ట్రై చేయకపోతేనే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఫస్టే మరీ పట్టు చీరలు కట్టుకొని అంత క్యారీ చేయలేరు కాబట్టి స్టార్టింగ్ ఇలాంటి శారీస్ ఫ్యాన్సీ వేర్ టైప్ శారీస్ అయితే ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. అండ్ అలా అని చెప్పి మరీ లైట్గా కూడా ఉండకూడదు, అలానే హెవీగా కూడా ఉండక్కర్లేదు అనమాట పెళ్లి చూపులే కాబట్టి. సో ఇది వచ్చేసరికి నావీ బ్లూ కలర్ మొత్తం కూడా స్టోన్ వర్క్ అయితే వస్తుంది. సో ఇలా వస్తుంది అనమాట. సో కంప్లీట్ మనకి నేను శారీస్ పాసిబుల్ అయినంత వరకు చూపిస్తున్నాను ఇక్కడ మీకు వీడియోలో. సో ఇక్కడ మనకి వర్క్ వస్తుంది అనమాట. అండ్ ఇది బ్లౌజ్. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు తీసుకున్నది కాదు, ఒక 1 year ఆర్ 2 years బ్యాక్ తీసుకున్నది. బట్ యూస్ చేయలేదు అనమాట. ఒక 1 time అలా యూస్ చేసి ఉండొచ్చు అలా. సో కాబట్టి పెళ్లి చూపులకి మరీ కొత్తగా తీసుకోవాలి అని రూల్ లేదు కాబట్టి ఇది అయితే నా పెళ్లి శారీ. సో నేను మీకు నా వెడ్డింగ్ కలెక్షన్ చూపిస్తున్నాను అండ్ ఎలా బడ్జెట్లో ప్లాన్ చేశాను అన్నది కూడా చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంటిన్యూ చేయండి. ఇది వచ్చేసరికి ఫుల్ వర్క్ ఉంది కాబట్టి మనకి బాగా ఎలివేట్ అయిందనమాట. నేను పాసిబుల్ ఉన్న చోట మీకు ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను ఎలా లుక్ ఉంటుంది అని చెప్పి. సో మనం ఇట్లాంటి బ్లౌజెస్ ఇలాంటి శారీస్ తీసుకున్నప్పుడు ఏంటి అంటే మనం స్పెషల్గా వీటి కోసం మళ్ళీ వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ప్రజెంట్ ఎంబ్రాయిడరీ వర్క్స్, మగ్గం వర్క్స్ వేస్తున్నాం కాబట్టి మనం ఎక్కడా కూడా మగ్గం వర్క్స్ వాటి కోసం ఎక్స్ట్రా ఖర్చు పెట్టవద్దు. మరి పెళ్లి చూపులకి వీటికి కూడా ఎందుకు అనేది ఒక పాయింట్ అనమాట. ఇది ఒక సేవింగ్ టిప్పే. పెళ్లి చూపులు పెళ్ళికి వీటికి మాత్రమే మగ్గం వర్క్స్ అనేవి ప్రిఫర్ చేస్తే బాగుంటుంది అని చెప్పి. లైక్ ఎంగేజ్మెంట్, పెళ్ళి నేను ఫిక్స్ అయింది అయితే ఇదే అనమాట. ఓన్లీ 3 శారీస్కి మాత్రమే నేను మగ్గం వర్క్ బ్లౌజెస్ ప్రిఫర్ చేయాలనుకున్నాను. మరి రిమైనింగ్ వాటికి కూడా వర్క్ ఉండాలి కాబట్టి నేను శారీస్ చూస్ చేసుకునేటప్పుడు ఇది ఫాలో అనమాట. ఏదైతే శారీకి బ్లౌజ్ కూడా హెవీ వర్క్ వచ్చేలాగా ఇలా చెమ్కీ వర్క్ కానీ థ్రెడ్ వర్క్ కానీ అలా ఏవైనా వచ్చేది. సో అలాంటి శారీస్ ప్రిఫర్ చేశాను కాబట్టి ఇది పెళ్లి చూపుల శారీ మొత్తం వర్క్ వచ్చింది కాబట్టి ఇంకెక్కడ వర్క్ చేయించాల్సిన అవసరమే రాలేదనమాట. సో ఇది ఒకటి మనం ఇలా బడ్జెట్లో ప్లాన్ చేసుకోవచ్చు. ఎన్ని పట్టు చీరలకి ఎంబ్రాయిడరీ వర్క్ అన్నది మనం చేయించాలి అన్నది కూడా డిసైడ్ అయ్యి దాన్ని బట్టి రిమైనింగ్ శారీస్ అన్నవి కొంచెం వర్క్ వచ్చేవి, స్పెషల్లీ బ్లౌజ్ హైలైట్ అయ్యి అండ్ శారీకి ఇట్లాగా కొంచెం వర్క్ వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుంది అనమాట. సో లుక్ అయితే అలా వస్తుంది. ఫొటోస్ యాడ్ చేశాం కదా. సో ఇది పెళ్లి చూపుల శారీ అనమాట. ఫ్రెండ్స్ పెళ్లి చూపులు ఫిక్స్ అయిపోయిన తర్వాత పిల్ల మాదనిపించుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి
సో ఇవి వచ్చేసరికి నేను హాఫ్ శారీ టైప్ వెళ్ళాను, అంటే పెళ్లి చూపుల్లో కూడా, ఈవెన్ మన పెళ్లి చూపుల్లో కూడా హాఫ్ శారీ ట్రై చేయొచ్చు. లేదు అంటే పిల్ల మాది అనిపించినప్పుడు ఏదైనా ఒక అకేషన్లో హాఫ్ శారీ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి ఇది హాఫ్ శారీ. ఇది హైదరాబాద్లో తీసుకున్నది అన్నమాట. ఇది వచ్చేసరికి ఫుల్ హెవీగా ఉంది, అంటే డిఫరెంట్ కలర్స్ వెళ్దాము అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే మనం శారీస్ చూస్ చేసుకునేటప్పుడు పెళ్ళిలో ఎప్పుడు కూడా సేమ్ కలర్స్ ప్రిఫర్ చేయకూడదు. నావన్నీ కూడా ఆల్టర్నేటివ్ కలర్ ఉంటాయి, అంటే ఏదైతే నా దగ్గర కలర్ లేదో ఒక్కొక్క అకేషన్కి ఒక్కొక్క కలర్ ఉండాలి, అన్ని అకేషన్స్ క్లమ్స్ అవ్వకూడదు అనుకున్నాను. సో ఇది వచ్చేసరికి హాఫ్ శారీ అనమాట, ఇలా వస్తుంది. ఇది చాలా హెవీగా ఉంటుంది, కాకపోతే ఇంత హెవీవి ప్రిఫర్ చేయకుండా ఉంటే బెటర్. అంటే మరీ పెద్ద ఫంక్షన్స్ ఎక్కువసేపు ఉండే టైం వాటికైతే ఇలాంటివి ప్రిఫర్ చేయొద్దు. జస్ట్ పిల్ల మాది అనిపించుకోవడం అంత ఎక్కువ టైం పట్టలేదు కాబట్టి ఇంతవరకు మేము క్యారీ చేయగలం అన్నమాట. సో ఇట్లాగా ఇది లోపలే క్యాన్ కూడా ఉంది కాబట్టి స్పెషల్గా వేయించాలి చాలా. కాబట్టి హాఫ్ శారీస్ ఇలాంటివి తీసుకునేటప్పుడు ఇంకొకటి ఏంటంటే మనం బడ్జెట్లో వెళ్ళాలి అనుకున్నప్పుడు క్యాన్ ఉన్నాయే తీసుకోవడం బెటర్. అప్పుడు ఏంటంటే మనకి మళ్ళీ సపరేట్గా క్యాన్ కొనాల్సిన అవసరం అయితే రాదు. ఇన్కేస్ క్యాన్ లేదు అనుకోండి, అప్పుడు బడ్జెట్లో వెళ్తే బాగుంటుంది. ఈ శారీ వచ్చేసరికి ఈ హాఫ్ శారీ నేను తీసుకున్నది కాదు, మా మామయ్య తీసుకున్నది అనమాట. సో ఇది కూడా బ్లౌజ్ ఇట్లా వస్తుంది, మొత్తం ఫుల్ హెవీగా ఉంటుంది కలర్. దీనికి వర్క్ ఇది ఈ లేస్ నేను వేయించింది అనమాట సపరేట్గా. అంటే నాకు మొత్తం హాఫ్ శారీ అంటే డిఫరెంట్ కలర్ ఉండాలనుకున్నాను, బట్ మొత్తం ఒకటే కలర్ వచ్చేసింది కాబట్టి నేను అందుకని కొంచెం డిఫరెన్స్ తెలియాలి హాఫ్ శారీ అని చెప్పి ఈ బోర్డర్ అయితే వేయించాను. పర్లేదు, లుక్ బాగానే ఉందనిపించింది, బట్ ఇంకేదన్నా డిఫరెంట్ సర్ప్రైజెస్ ఉంటే కూడా బాగుండాలని అయితే అనిపిస్తుంది. సో ఎప్పుడన్నా మనకి సేమ్ కలర్ ఉంది, సెల్ఫ్ కలర్ మొత్తం బాగాలేదు అనిపించినప్పుడు ఇలా ఏమన్నా చేయొచ్చు అనమాట. అండ్ అప్పటికప్పుడు కట్టుకోవాలి అంటే అవ్వదు కాబట్టి మనం ముందే ఒక నైట్ ముందు ఇలాగా ప్లీటింగ్ చేసేసుకొని పిన్స్ పెట్టేసుకున్నాము అనుకోండి. ఇలాంటివి ఏంటంటే మనకు అప్పటికప్పుడు కట్టుకోవడం చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే ఇవి హోల్డ్ చేయడానికి ఉంటుంది అనమాట, చాలా పోతూ ఉంటాయి కాబట్టి. సో ఒక నైట్ ముందే మనం ఇవి జస్ట్ స్మాల్ ఐరన్ చేసుకున్నట్లుగా పెట్టుకున్నా సరిపోతుంది. మరీ ప్లీటింగ్ వచ్చి ఉండాల్సిన అవసరం లేదు, ఇలా చేసుకున్నాను అనమాట. కాబట్టి అప్పటికప్పుడు ఈజీగా కట్టుకోవడానికి అవుతుంది, ఎందుకంటే చాలా హడావుడి అవుతుంది. ఒక టైం చెప్తారు కానీ ఒక టైం అవుతుంది అన్నమాట. కాబట్టి ఇది ఒక టిప్ కూడా ఫాలో అవ్వచ్చు. సో ఇది హాఫ్ శారీ, ఇది అరౌండ్ 3000 అయ్యింది. ఇది నేను కొన్నది కాదు, అరౌండ్, సో నేను కొన్నది కాదు కాబట్టి అంత అయ్యింది అనమాట. నేనైతే మేబీ ఇంకా పెట్టకపోతుంది. అండ్ నెక్స్ట్ దాని తర్వాత వచ్చే అకేషన్ వచ్చేసరికి పిల్ల మాది అనిపించుకున్న తర్వాత బ్రైడ్ టు బీ ఫంక్షన్ చేస్తే, అది ఆబ్వియస్గా బ్రైడ్ టు బీ అన్నది ఫ్రెండ్స్ చేసేది. అది ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను, చూడకపోతే కనుక చూడండి. సో ఫ్రెండ్స్ సర్ప్రైజ్ అన్నమాట అది బ్రైడ్ టు బీ. సో దానికి ఎలాగో మనం శారీలు ట్రెడిషనల్ వేయం కాబట్టి, సో బ్రైడ్ టు బీ. దాని తర్వాత ఇంకా వచ్చేసరికి నెక్స్ట్ మనకి హల్దీ జరిగింది మా దాంట్లో అయితే. సో హల్దీకి ఏంటి అంటే ఫస్ట్ ఒక శారీతో కట్టుకొని కూర్చుంటారు, అది నార్మల్ శారీ, అంటే మనం యూజ్ చేసిన శారీనే కట్టుకొని కూర్చుంటారు, లేదా యూజ్ చేసేదైనా సింపుల్ శారీ అనమాట ఇది. సో ఇది కట్టుకున్నాను, ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు, జస్ట్ చూపిస్తున్నా. అంటే దీని తర్వాత మనం హల్దీ శారీ అయితే ప్రిఫర్ చేస్తాము. ఇది నా హల్దీ శారీ. హల్దీకి ఏంటంటే పసుపు అయిపోతుంది అంతా కాబట్టి హల్దీకి నేనైతే అంతా ఎక్కువగా హెవీగా ఉండకూడదు అనుకున్నాను. అండ్ హల్దీ కలర్ అనేసరికి ఎల్లో కలర్ అలా వెళ్తారు కాబట్టి మరీ ఎల్లో కూడా వద్దు అని చెప్పి ఇది ఒక డిఫరెంట్ ఎల్లో అనమాట. ఈ కలర్ ఏమంటారో తెలీదు. ఇది నేను మీషోలో తీసుకున్నాను. సో మీషోలో ఏంటంటే ఇది జస్ట్ నాకు 450 అలా పడింది. సో చాలా బాగా వచ్చింది అనమాట, ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. ఎవరైనా హల్దీ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలాంటి యూనిక్ కలర్స్ కొంచెం ట్రై చేయండి, అంటే మరీ ఎల్లోకి వెళ్ళకుండా. అండ్ అవి పసుపు పూసి పాడైపోతాయి కాబట్టి మరీ కాస్ట్లీ శారీస్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి నా పాయింట్ ఆఫ్ వ్యూ. అందుకని చెప్పి నేను మరీ ఎక్కువ తీసుకోలేదు, బట్ ఇది అంత 450 కదా అన్నట్టు కూడా లేదు. క్వాలిటీ అయితే చాలా బాగుంది, మీషో నుంచి తీసుకుంది. అండ్ ఈ లేస్ కూడా అటాచ్డ్ వాళ్ళు ఇచ్చిందే, నేనేం వేయించింది కాదు. సో 450లో ఇంత మంచి శారీ వచ్చింది. అండ్ కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుంది. అండ్ బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది. సో నేను స్పెషల్గా చెప్పినట్టు మనం ఏదైతే బ్లౌజ్ వర్క్ చేయకూడదు అనుకుంటామో వాటికి ఇలా కొంచెం వర్క్ ఉన్నవే చూసుకోవాలి. సో నేను శారీ చూసుకునేటప్పుడు మెయిన్ చూసుకుంది ఏంటంటే ఆ కలర్ కాంబినేషన్, కాస్ట్, అండ్ ఈ వర్క్ అన్నది బ్లౌజ్కి ఉందా లేదా అన్నది అనమాట. సో అలా ఎలివేట్ అయి చూసుకున్నాము అంటే మనకు కొంచెం బాగా అనిపిస్తుంది. సో ఇది హల్దీది. సో నేను ఎవరికైనా కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇది హల్దీకే కాదు, నార్మల్ కూడా కట్టుకోవచ్చు. నేను అంత ఎక్కువ పసుపు పోయలేదు కాబట్టి ఈవెన్ శారీ కూడా కలర్ ఆ పసుపు అన్నది వెంటనే పోయింది కాబట్టి ఈ తర్వాత కూడా యూస్ చేసుకోవడానికి ఉందన్నమాట.
సో ఇది ఒక గుడ్ థింగ్ అన్నమాట. నేను ఏంటంటే అది వన్ టైమే యూజ్ అవుతుంది అనిపించింది. యాక్చువల్లీ ఈ శారీ వచ్చిన తర్వాత నేను కూడా అనుకున్నాను పవర్ వన్ టైం యూజ్ చేయాలంటే అనిపించట్లేదు, చాలా బాగుందని చెప్పి. కాబట్టి లక్కీలీ మనకి ఏదైతే మరకలు అవి అవుతాయో అవి కూడా ఫేడ్ అవుట్ అయిపోతున్నాయి. కాబట్టి ఇది హల్దీకి పర్చేస్ చేయాలని లేదు, ఎవరైనా నార్మల్కి కూడా కావాలి అంటే ఇందులో ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో ఆ డిఫరెంట్ కలర్స్ కూడా ట్రై చేయొచ్చు. మొత్తం శారీ అంతా కూడా మనకి ఇంతే లేస్ ఉంటుంది అండ్ ఇలా అయితే ఇచ్చేసి ఉంటారు. అండ్ బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ అయితే ఉంది. కాబట్టి ఇది మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ. హల్దీ ఇంకొకటి ఏంటంటే డెఫినెట్గా హల్దీ ఈ మధ్య అందరూ చేసుకుంటున్నారు కదా ప్రతి ఒక్క ఒకేషన్. హల్దీ చేసుకునేంత లేకపోయినా హల్దీ నెక్స్ట్ నేను సిరీస్లో చెప్తాను మీకు కావాలంటే ఏ ఫంక్షన్స్ మనం ఎలా బడ్జెట్లో చేసుకోవచ్చు అని చెప్పి. హల్దీ అయితే మీరు సింపుల్గా అయినా సరే చేసుకోండి, ఎందుకంటే ఆ హల్దీ లుక్ అన్నది బ్రైడ్కి చాలా బాగా వస్తుంది మీరు ఎన్ని మేకప్లో వేసినా. సో ఇది హల్దీ శారీ. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పెళ్లి కూతురు చేస్తారు. ఇంకా అప్పటి నుంచి ఎప్పుడైతే పెళ్లి కూతురు చేస్తారో అప్పటి నుంచి ఇంకా పెళ్లి వరకు కూడా పెళ్లి కూతురు చేసి ఉంచుతారు. కాబట్టి అప్పుడు ఒక సింపుల్ శారీ కట్టుకుంటే సరిపోయిద్ది అని చెప్పి జస్ట్ అందరూ వచ్చే వాళ్ళు చూసి వెళ్తుంటారు కాబట్టి. సో దీనికోసం తీసుకున్న శారీ అనమాట. ఇది కూడా చూడడానికి కొంచెం ఆ కలర్లో ఉన్న ఇది నార్మల్ శారీనే. సో ఎప్పుడైనా కానీ పెళ్లి శారీస్లో ఇలా నార్మల్ శారీస్ కూడా ఉండేలా చూసుకోండి, ఎందుకంటే అప్పటికప్పుడు శారీస్ మార్చాల్సి వస్తుంది. నేను ఏదో ర్యాండమ్గా తీసుకున్న శారీ ఉంది కాబట్టి నాకు అప్పటికి ఏం ప్రాబ్లం అవ్వలేదు, ఎందుకంటే అప్పటికప్పుడు వచ్చి ఇంకో శారీ కట్టుకోవాలి అని చెప్పారు. కాబట్టి ఇలాంటి కొంచెం సింపుల్ శారీస్ డైలీ వేర్లా ఉండేవి కొంచెం బాగుండేవి అయితే చూస్ చేసుకోండి. సో ఈ శారీ కూడా చాలా బాగుంది. ఇది నార్మల్గా ఎప్పుడైనా కట్టుకోవడం కాబట్టి ఇలాంటి వాటికి మనం మరీ వర్క్స్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే అన్ని శారీస్కి బ్లౌజ్కి వర్క్ ఉండాలి అలా లేదనమాట. సో ఇలా నార్మల్గా స్టిచ్ చేయించింది. ఇది నార్మల్గా ఎప్పుడైనా కట్టుకోవాలి. సో పెళ్లి కూతురు చేసినప్పుడు ఇది పెళ్లి కూతురు అంటే అది ఫంక్షన్లా కాదు, జస్ట్ అప్పుడు వచ్చిన వాళ్ళు చూడడానికి. తర్వాత మెయిన్ ఇది పెళ్లి కూతుర్ని చేసే మెయిన్ శారీ అంటే మా వెడ్డింగ్ వచ్చేసరికి తిరుమలలో జరిగింది, మొక్క అన్నమాట అబ్బాయి వాళ్ళది. సో వెడ్డింగ్ అంటే అందరితో పాటు కాదు, కళ్యాణ మండపంలో చేస్తారు. సో అది బుకింగ్ చేసుకొని అలా. కాబట్టి మేము మా ఇంటి నుంచి పెళ్లి కూతుర్ని చేసి తిరుమలకి బయలుదేరేటప్పుడు వేసుకున్న శారీ. సో మెయిన్ పెళ్లి కూతురు చేసినప్పుడు శారీ అయితే ఇదన్నమాట. సో ఇది నేను బ్లూ కలర్ అయితే తీసుకున్నాను. ఇది రెడీమేడ్ బ్లౌజ్, నేను వర్క్ చేయించలేదు. ఫస్ట్ నుంచి చెప్పినట్టు నేను ఓన్లీ 3 శారీస్కే మగ్గం వర్క్ చేయించాలనుకున్నాను. అది ఓన్లీ నా వెడ్డింగ్ శారీ, తలంబ్రాల శారీ అండ్ ఎంగేజ్మెంట్ శారీ. కాబట్టి ఇది పెళ్లి కూతురు చేసినప్పుడు. బట్ పెళ్లి కూతురు చేసి అక్కడికి వెళ్ళేటప్పుడు అందరూ అప్పుడే చూస్తారు కాబట్టి రిలేటివ్స్ అందరూ. సో ఇది మీద కొంచెం వర్క్ ఉండాలని చెప్పి రెడీమేడ్ అది వర్క్ అనిపించింది. ఇది లోకల్ నష్ట్రావుపేటలో తీసుకున్న శారీ. ఇది అరౌండ్ వచ్చేసరికి చాలా రీజనబుల్ కాస్ట్లో వచ్చాయి. మల్లమ్మ సెంటర్ దగ్గర షాప్స్ ఉంటాయి అనమాట, నార్మల్ షాప్స్, అక్కడ తీసుకున్న శారీనే నార్మల్గా. ఇది అరౌండ్ 600 to 1000 రూపీస్ ఉంది. ఇలా మనకి వర్క్ కూడా చాలా బాగుందన్నమాట, సరిపోతుంది అని నాకు అనిపించింది ఇలా. అండ్ శారీ వచ్చేసరికి సేమ్ బ్లూ కలరు, ఈ బ్లూ కలర్ మీద పింక్. ఒక్కటే ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని శారీస్కి పింక్ బార్డర్సే ఉంటున్నాయి, అది ఒక్కటి మాత్రం నేను అవాయిడ్ చేయలేకపోయాను. కలర్స్ డిఫరెంట్ కలర్స్ అయితే తీసుకున్నాను కానీ బట్ ఇవి మాత్రం ఇలానే పింక్, ఆల్మోస్ట్ బ్లౌజెస్ అన్నీ పింక్ వస్తున్నాయి. సో మంచిగా ఫ్లవర్స్ వస్తా. ఈ శారీ కూడా చాలా బాగుంది, ఇలా వస్తుంది. అండ్ మాది ఎంగేజ్మెంట్ వెడ్డింగ్ ఒకేసారి జరిగింది అనమాట, ఒకే రోజు. ఆఫ్టర్నూన్ ఎంగేజ్మెంట్ జరిగితే నైట్ వెడ్డింగ్ తిరుమలలో. సో ఇది ఎంగేజ్మెంట్ శారీ. ఎంగేజ్మెంట్కి గ్రీన్ కలర్ అన్నది సెంటిమెంట్ మా హస్బెండ్ సైడ్, అత్తయ్య వాళ్ళ సైడ్, కాబట్టి వాళ్ళు ఇది తీసుకున్నారు గ్రీన్ కలర్. సో ఎంగేజ్మెంట్ శారీ ఇది గ్రీన్ కలర్, బట్ నాకు ఇది కొంచెం సింపుల్గా ఉన్నట్లు అనిపించింది గ్రీన్ కలర్. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఇది యాక్చువల్గా వేసుకున్నప్పుడు మంచి లుక్ వచ్చింది. అండ్ నాకు కొంచెం ఇది తక్కువ అనిపించి, లైక్ అంటే వర్క్ అంత ఎక్కువ లేదు అనిపించి, కొంచెం ఎంగేజ్మెంట్ కదా హైలైట్ అవ్వాలని చెప్పి నేను ఇది లేస్ వేయించాను అనమాట. లేస్ వేయించిన తర్వాత దీని లుక్ అయితే ఇంకా బాగుంది. సో మంచిగా హెవీ శారీలా అనిపించింది. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి 2000. అండ్ చూడడానికి ఇది 2000 శారీలో అస్సలు లేదు. అండ్ ఇక స్టిచ్చింగ్కి తీసుకెళ్ళినప్పుడు మిషన్ ఆంటీ వాళ్ళు, బొటిక్ వాళ్ళు, వీళ్ళు కూడా అదే అన్నారు, అంతేనా కాస్ట్ అని చెప్పి. సో కొన్నిసార్లు మనం ఏంటి అంటే బట్టలు ఎప్పుడైతే కావాలో అప్పుడు మనము ఎక్కువ తిరగాలన్నమాట, ఒక్కసారి షాప్ వెళ్ళి ఇంకా అక్కడే తీసుకోవాలని కాదు. సో మంచిగా తిరిగితే కొన్నిసార్లు కాస్ట్ తక్కువైనా మనకి మంచిగా వస్తాయి అన్నమాట. సో ఇది కూడా, ఈ లేస్ కూడా మీషోలో తీసుకున్నదే.
ఇది అరౌండ్ 9 మీటర్స్ లేస్ 450 రూపీస్ అలా పడింది. ఎందుకంటే నేను బయట ఆల్రెడీ కనుక్కున్నప్పుడు షాప్ నాకు 900 or 1000 చెప్పారు. సో మీషోలోనే బెటర్ అనిపించింది. వన్స్ క్వాలిటీ చెక్ చేసుకొని బాగుంది అన్న తర్వాత మ్యాచింగ్ చూసి వేయించింది. సో ఇలా మనకు కొంచెం సార్లు శారీ కొంచెం డల్ అయ్యింది, హెవీగా కావాలి శారీ అనుకున్నప్పుడు ప్రజెంట్ ఇప్పుడు లేస్ కూడా ట్రెండ్ ఉంది కాబట్టి ఇలా లేస్ ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఇది ఎంగేజ్మెంట్ శారీ కాబట్టి నేను వర్క్ కూడా చేయించాను. సో శారీ ఇలా వస్తుంది. ఇది మగ్గం వర్క్ ఎంగేజ్మెంట్ శారీ చేయించింది. ఇది అరౌండ్ మగ్గం వర్క్ కాస్ట్ 2500 పడింది. ఈ అడ్రస్ వచ్చేసరికి నష్టపేటలో ఫస్ట్ గేట్ దగ్గర సాయి మగ్గం వర్క్స్ అని ఉంటుంది. ఇంకేస్ ఎవరైనా చేయించుకోవాలనుకుంటే, ఎందుకంటే వాళ్ళు చాలా రీజనబుల్ ప్రైస్ చేశారని నాకు అనిపించింది. చాలా హెవీగా అయితే చేశారు. మొత్తం కూడా ఇలా వర్క్ వస్తుంది అనమాట. ఇక్కడ పికాక్ స్టైల్ తీసుకొని వస్తుంది. సో ఇది నేను కొంచెం యాక్చువల్గా ఎంగేజ్మెంట్ శారీకి కూడా నేను అంత ఎక్కువ పెడదాం అనుకోలేదు, లైట్గానే చేపిద్దాం అనుకున్నాను 1000 లోపు ఏదైనా సింపుల్గా. బట్ ఇది పింక్ కలర్ బ్లౌజ్ కదా, ఇది ఏ శారీ మీదకైనా సెట్ అవుతుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూతోనే నేను దీని మీద చేయించాను. సో మీ శారీస్లో కూడా ఒక పింక్ బ్లౌజ్ ఆబ్వియస్గా వస్తుంది, అన్ని బార్డర్కి పింక్ ఉంటున్నాయి కాబట్టి. సో ఆ పింక్ బ్లౌజ్కి కొంచెం వర్క్ ఇలా చేయించుకున్నామంటే ఆల్మోస్ట్ ఇప్పుడు అన్నీ పింకే కాబట్టి మనకి వర్క్ అయితే ఇంకా ఏ శారీ మీదకైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక టిప్ కూడా మనం ఫాలో అవ్వచ్చు. సో పింక్ బ్లౌజ్ మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా ఏదో ఒక ప్రతి శారీకి ఆల్మోస్ట్ పింక్ బార్డర్ కాబట్టి పింక్ బ్లౌజ్కి మగ్గం వర్క్ వేయించుకున్నాము అంటే అన్ని శారీ మీదకి సెట్ అవుతుంది. సో ఈ 2500 తీసుకున్నారు అడ్రస్. అది ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఇది వచ్చేసరికి ఏంటి అంటే మనం సపరేట్ ఈ బ్లౌజ్ పీస్ తీసుకొని స్టిచ్ చేయించాలి. సో ఇది ఎంగేజ్మెంట్ శారీ. వీడియో లెంత్ ఎక్కువైంది కాబట్టి పార్ట్ 2లో పెళ్లి శారీస్ దగ్గర నుంచి రిమైనింగ్ శారీ 16 రోజుల పండుగ వరకు శారీస్ కంటిన్యూ చేస్తా. థ్యాంక్ యూ.